కరప మండలం పెద్దాపురప్పాడు శ్రీ బిరుద సూర్యనారాయణ జిల్లా పరిషత్ హైస్కూల్ 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు అనిబొండ సూర్యనారాయణ ఇంజనీర్ నల్లా సత్యనారాయణమూర్తి కాకర్లపూడి సుబ్బరాజులు పేర్కొన్నారు. పాఠశాల వజ్రోత్సవ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను పూర్వ విద్యార్థులు పరిశీలించారు. ఈ సందర్భంగా అనిబొండ సూర్యనారాయణ నల్లా సత్యనారాయణమూర్తి కాకర్లపూడి సుబ్బరాజులు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 26, 27 తేదీల్లో పాఠశాల ఆవరణలో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు వేడుకల వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చిక్కం రామచంద్రరావు, ఎర్రంశెట్టి వీరవెంకట సత్యనారాయణ, బిరుద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బొండ సూర్యనారాయణ, నేను బిరుద ప్రకిరా గారు సూర్యనారాయణ గారు రెండో అమ్మాయి గారు అబ్బాయిని. నా పేరు చంటిబాబు అంటారు. మా తాతయ్య గారు 1950లో ఈ యొక్క స్కూల్కి ఇచ్చిన భూదానం వల్ల ఈ హై స్కూల్ స్థాపించడం జరిగిందండి. దీనివల్ల ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్యను సాధించి ఎన్నో ఉద్యోగాలు సంపాదించుకొని ఎంతో జ్ఞానం సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి తరఫున ఈ 75 సంవత్సరాల ఫంక్షన్ జరగాలని, వజ్రోత్సవాలు జరపాలనండి ముఖ్యంగా చిక్కం రామచంద్రరావు గారు, ఎర్రంశెట్టి కొండ గారు ప్రతిపాదించారు. వారి యొక్క కృషి వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా ఘనంగా జరపాలని కారణం కూడా వారి యొక్క కృషి వల్ల ఎంతవరకు వచ్చిందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఎంతో మందికి అది ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటిది మేము అనుకున్నాం. అందులో భాగంగానే చాలా మంది పెద్దల్ని, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి, అందరినీ కూడా పిలిచామండి. వాళ్ళందరికీ కూడా మేము విన్నపం చెప్తాం. ఆ విన్నపం ద్వారా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేసామండి. విద్యార్థులకి ఆయన అమూల్యమైనటువంటి సందేశాలు ఇమ్మని చెప్పేసి కోరాం. అట్లాగే ఎస్పీ గారిని కూడా రమ్మని చెప్పేసి కోరామండి. ఆయన అంగీకరించారు. ఆయనతో ఇవాళ విద్యార్థుల్లో పెరిగిపోతున్నటువంటి క్రైమ్ రేట్ బాగా పెరిగిపోతుంది. ఆ క్రైమ్ రేట్ సంబంధించి ఆయన తగు సూచనలు, సలహాలు ఇచ్చి తల్లిదండ్రులు కూడా ఉపయోగపడమని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ రకంగా అందరికీ కూడా ఇన్విటేషన్స్ పంపించామండి. అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మా పూర్వ విద్యార్థులు కూడా రావడానికి తహతహలాడుతున్నారు. ఈ స్కూల్కు రావాలని, అందరూ ఆత్మీయంగా కలుసుకోవాలని చెప్పేసి అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అంచేత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ కోరుతా ఉన్నాం. దారులుగానే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ మహానుభావుడు ఈ దాతృత్వంతో దాన్ని ప్రతిమ రైతు సోదరులు, గ్రామస్తులు అంతా సమకూడి వారి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దీనికి వృద్ధి చేయడానికి సహకరించారు అందరూ కూడా. దాంతో ఇప్పుడు చాలామంది టీచర్ ఉద్యోగాలు, ఇంజనీర్లు, డాక్టర్లు అన్ని విధాలుగాను ఇక్కడ విద్యాదానం అనేది ఈ చుట్టుపక్కల 5-6 గ్రామాలు ఈ స్కూల్ ఒక్కటే అప్పుడు హై స్కూల్ అనేది. ఇంతవరకు దాన్ని జూనియర్ కాలేజీ కూడా చేసుకోలేకపోయాం. దానివల్ల ఇప్పటికైనా అందరూ కొండబాబు వీళ్ళంతా తలుసుకుని దీన్ని వజ్రోత్సవం కార్యక్రమం సంకల్పించారు. ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ ఈ స్కూల్ అప్పటి నుంచి కూడా హై స్కూల్ గానే ఉండిపోయింది. ఎంతో ఎక్స్టెంట్ ఉండి ఎన్నో అవకాశాలు ఉన్నాయి స్కూల్. కనీసం జూనియర్ కాలేజీ కూడా డెవలప్ చేయలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాం. ఇప్పుడైనా ఆయనకు మంది పెద్ద వాళ్ళంతా ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. వాళ్ళందరూ సహకారంతో ఇప్పుడైనా దీన్ని జూనియర్ కాలేజీకైనా దీన్ని పురోభివృద్ధి అయ్యేలా చేయాలని ఈ పూర్వ విద్యార్థుల తరఫున నేను కోరుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ ఫామ్ నుంచి ఎస్ఎస్ఎల్సీ వరకు ఇందులో 1960 ఎస్ఎస్ఎల్సీ బ్యాచ్. నేను తర్వాత ఉత్తర ఇంజనీర్లు అయ్యాం, లైఫ్లో సెటిల్ అయ్యాం. ఇలాంటి స్కూలు మా ఊర్లో ఉండడం బట్టే ఇలా జరిగేవని చెప్పి మేము ఎంతో ఆనందిస్తున్నాం. దీనికి ఎంతో కృతజ్ఞత చెప్పుకున్నాం. అలాంటి బిరుద ప్రకిరా గారికి మేము అందరూ కూడా చాలా కృతజ్ఞత భావంతో డైమండ్ జూబ్లీ ఫంక్షన్ జరపాలని నిశ్చయించుకొని అందరూ ముందుకు వచ్చారు. ఈ స్కూల్లో చదివిన దూర ప్రాంతాల్లో ఉన్నా సరే 26, 27 తారీఖులు ఈ నెల అందరూ కూడా తప్పనిసరిగా అటెండ్ అవ్వాలని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.